దాసన అన్న ఈరోజు వైఎస్ వివేక గారి కూతురు వైఎస్ సునీత గారు మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని కలిశారు. ఓకే ఈ ఫైల్స్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకెళ్లారు. దాదాపు ఇద్దరు ఒక అర్ధగంట పైన మాట్లాడుకున్నట్టు మనకు వార్తలు వచ్చినాయి. సో ఏమి జరిగి ఉండొచ్చు, అసలు ఏంది అది, వాళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉన్నారు? రోజు సునీత గారు మన హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసినప్పుడు ఒకటే ఫస్ట్ డైలాగ్ కొట్టింది ఏంటంటే, నీ చనిపోయే వరకు మన సునీత గారు చనిపోయే వరకైనా మా నాన్నగారి కేసులో న్యాయం జరగాలి, ఒక కూతురుగా నాకు సంతృప్తి ఉంటుంది. అప్పుడే ఆవిడ ఎందుకు చనిపోతారు? జగన్మోహన్ రెడ్డి కండిషన్ వాళ్ళ మీదే కదా, వాళ్ళ మీద కండేశారు జగన్మోహన్ రెడ్డి. దేనివల్ల? ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోవడానికి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులే కదా కారణం. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా నీచంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎవరు? సునీత గారు, వైఎస్ షర్మిల గారు, విజయమ్మ. ముఖ్య కారణం అని కాదు, అనేక కారణాలు, కారణం ఓడించడానికి మెయిన్ ఫస్ట్ ఏంటంటే కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ప్రజలు ఆలోచించింది అదే కదన్న. అవును, కుటుంబ సభ్యులకే న్యాయం చేయని వ్యక్తి మాకే న్యాయం చేస్తారని ఫస్ట్ మార్పు మొదలైంది వాళ్ళ ఇంట్లో నుంచిలే కదా. అవును, వాళ్ళ ఇంట్లోనే బయటకు వచ్చింది కదా. కడప పులివెందులో కూడా తిరిగి అదే ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మేము అనేక మందిని కలిసినాము, అనేక ప్రచారాలు పాల్గొన్నాము, నేను మా తల్లి గారు కానీ షర్మిలకు సపోర్ట్ చేసి మేము తిరిగినాము, అన్ని చేసినాము. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లుంటుందో కూడా ప్రజలందరికీ వివరించి చెప్పిల్లు వాళ్ళు. ఓకే, వాళ్ళు చెప్పినప్పుడే కదా ప్రజలకు చాలామంది అర్థం చేసుకుంది. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు, పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు, వీళ్ళు చెప్పినప్పుడు ఏమన్నారంటే ప్రతిపక్షాలు ఎన్నో చెప్తాయి అని వాళ్ళు నమ్మలే. ఎప్పుడైతే సొంత చెల్లెళ్ళు తల్లి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి నీచుడు, ఒక దుర్మార్గుడు అని చెప్పిల్లో ప్రజలు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టిళ్ళు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఇదే కదా. అవును. సో ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టింది మేము, మా తల్లి గారు, షర్మిల గారు, వాళ్ళ భర్త, వీళ్ళ భర్త చేసిళ్ళు కాబట్టి ఏ క్షణమైనా మాకు ఏదైనా జరగవచ్చు. ప్రాణహాని ఉంది. ఓకే, షర్మిల ప్రాణానికైనా హాని ఉంది, విజయమ్మ ప్రాణానికైనా హాని ఉంది కాబట్టి వాళ్ళు రావట్లేరు ఆంధ్రప్రదేశ్కి. షర్మిల వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక రాష్ట్ర అధ్యక్షురాలు ఉంది ఒక పార్టీకి కాబట్టి ఆమెను టచ్ చేయడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తున్నాడు. విజయమ్మ భయంతో ఎట్లాగో రావట్లేదు వీడికి, ఆంధ్రాకి రావట్లేదు విజయమ్మ భయంతో. ఇప్పుడు సునీత గారు ఈయనే ఉండాలి, ఆమె డాక్టర్, ఆమె చేసుకోవాలి కదా, ఆమె ఉండాలి కాబట్టి ఏ క్షణమైనా ఆమె ప్రాణానికి ఏదైనా జరగవచ్చు. నా ప్రాణానికి ఏదైనా జరిగే లోపైనా మా తండ్రి కేసు తొందర తేల్చండి. మా అన్నయ్య ఎట్లా గత ప్రభుత్వంలో మా అన్నయ్య ఎట్లా ఆ కేసు తేల్చలేదు, మా నాన్నగారి ఆత్మకు శాంతి జరగలేదు, మీరైనా తొందర నాకు ఏదైనా జరిగే లోపైనా ఈ కేసు తేల్చితే నేను సంతోషంగానే చనిపోతాం. అంటే ఆవిడ చనిపోతానికి ఫిక్స్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడని. అంటే ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు సునీత గారికి ఎప్పటికీ చెప్పేవాడంట ఏమని, అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు. ఎందుకంటే పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. ఓకే, ఇలాంటివి అన్నీ చెప్పేవాడంట. ఎదురు తిరిగిన వ్యక్తులను చంపేయడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు. కానీ అలాంటి నీచుడికి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుందంటే మన కుటుంబ పరువు బుద్ధి. రాజశేఖర్ రెడ్డి సొంతం అన్నయ్య కొడుకు కదా అని ఆ రోజు చెప్పేవాడట సునీత గారికి. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడమ్మా, ఇలాంటి వాడు ఇన్ని దుర్మార్గాలు చేసేవాడు, అయినా అలాంటి మనం వేసుకొచ్చాడంటే మన కుటుంబ పరువు బుద్ధి, నేను సపోర్ట్ చేయకుంటే మళ్ళీ సొంత అన్నయ్య కొడుకు ఇలా చేస్తుందంటారు అని అప్పటికి కొన్ని విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేవాడు, తిట్టేవాడు వివేకానంద రెడ్డి. ఓకే, సునీత గారే చెప్పారు ఈ మాటలు. అంటే వివేక గారే ముందు సునీత గారితో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చరిత్ర మొత్తం చెప్పినాడు. ఇప్పుడు అదే చరిత్ర పోయి అనిత గారికి సునీత గారు చెప్పారు. మళ్ళీ ఏంటంటే ఫైల్స్, కీలకమైన ఫైల్స్ కొన్ని ఆధారాలు దొరికినాయి. ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ఫైల్స్ బయట పెట్టడానికి సునీత గారు భయపడ్డారు. ఓకే, అవి చూపించడానికి. ఇప్పుడు అవి చూపించిన ఆధారాలు వీళ్ళు లాక్కొని లేకుండా చేస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంది. ఇప్పుడు ఏమేమి గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు చనిపోయినప్పుడు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు సీక్రెట్గా ఎవరో తీసిందంట, అవి దొరికినాయి. స్కెచ్ చేయడానికి ప్లాన్ ఎవరు సూత్రధారులు అన్నీ బయట కొన్ని కీలకమైన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ తీసుకుపోయి ఈరోజు సునీత గారికి ఉపయోగపడింది. ఓకే, దీన్ని బట్టి చూస్తే ఇంకా ఒక్కొక్కరికి ఈ విమానం మొదలవుతాయి ఇక. ఓకే, ఇప్పుడైతే కేసు తిరగదోడుతున్నామని చెప్పి చంద్రబాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా
ఆ రోజు కూడా ఊకిల్లు బాబాయ్ అనేది అతి తొందరలో బయట పెడదాం, దీన్ని ఫస్ట్ సీరియస్గా తీసుకునే కేసు ఇదే, దీన్ని క్లోజ్ చేసినాకనే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటామని కూడా చెప్పారు. సునీత గారికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఒంటరి మహిళగా పాపం 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డది, వాళ్ళ తండ్రికి న్యాయం జరగాలని. అవును. పాపం ఒక ఎట్లా అంటే ఒక పిచ్చిదాని లెక్క తిప్పిళ్ళు రోడ్ల మీద. అవును. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కనికరం లేదో నాకు అర్థం కాలేదు, కానీ ఒక చెల్లిని రోడ్డు మీద పిచ్చి కుక్క లెక్క తిప్పిండు. అంటే మరి చంపింది వీళ్ళే కదా, వీళ్ళందరూ కలిసే చంపారు. వీళ్ళందరూ కలిసి చేయాలంటే వీళ్ళందరూ జైలుకి వెళ్ళాలి. ఒక్కరు దొరికితే ఇప్పుడు అందరు దొరుకుతారు కదా. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చెప్పిండు. లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు కడప జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా బ్యాండేజ్ తీసి బయటికి పెట్టి చూపించిండు కదా, ఊకిల్లు బాబాయ్ని లేపేసిన అబ్బాయి అని కూడా చూపించిండు. అవన్నీ బయట పెడతారు ఈరోజు. నాకు తెలిసి వివేకానంద కేసు అంత ఈజీగా మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు చంపి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి ఆ రోజు సాక్షి పేపర్లు ఇంత పెద్ద బ్యాండేజ్ చేసి నారావారి రక్త చరిత్ర అనే ఎంత దుర్మార్గం అండి. అసలు ఇప్పుడు ఏ రోజైనా హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేసేలా? టీడీపీ పార్టీకి అలవాటు ఉందా అది? లోకేష్ గారి మీద ఎన్ని హత్య కేసులు పెట్టారు? వీళ్ళు ఏ రోజైనా వీళ్ళు చేసేవాళ్ళ? వీళ్ళు ఇప్పుడు ఒక కార్యకర్త ఒక మాటలు దుర్భాషలు ఆడితేనే అలాంటి వ్యక్తిగతంగా పోవద్దని ఆపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవును. అలాంటి వ్యక్తులపై అలాంటి పార్టీ మీద ఇన్ని నిందలు పోపినప్పుడు వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అన్ని బయట పెట్టాలి కదా, అన్ని బయట పెడతారు. సో ఓకే, అయితే సునీత గారు ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని హోమ్ మినిస్టర్ గారికి కలవడం జరిగింది. ఆవిడకి ప్రాణహాని కూడా ఉందని, ప్రాణహాని అన్న ప్రాణాలకు కూడా భద్రత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిండు, సునీత ప్రాణాలకు కూడా భద్రత కల్పిస్తాము. అవును. ఎన్నికల ముందు కూడా చెప్పిండు, కల్పిస్తామని చెప్పిండు. వాళ్ళకి అలాగే కల్పిస్తాడు. నాకు తెలిసి ఇప్పుడు వివేకానంద కేసులో న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే అయింది. ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని నేను అనుకుంటా. ఓకే. ఓకే, అయితే ఎంత భద్రత కల్పించినా సునీతమ్మ గారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు వేస్ కుటుంబంలో అందరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు 3 మహిళలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఏ క్షణంలో ఏం జరిగేది తెలియదు. పైగా మనోడు శవాల కోసం మళ్ళీ మనోడు రెడీగా కాచుకొని కూర్చున్నాడు. ఇప్పటికీ ఇప్పుడు పల్లెడు సంఘటన జరిగి ఛానల్ అవుతుంది, గ్యాప్ వచ్చింది 1 month. మనోడు రెడీగా కూర్చొని ఉన్నాడు. చేతబడి చేసిన వాళ్ళు ముగ్గు మీద వేసుకొని కూర్చొని ఉంటారు కదా, అట్లా కూర్చొని రెడీగా ఉన్నారు. పిట్ట ఎవరు దొరుకుతారా వేసి పడేద్దామా, దాన్ని తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్దాం. ఇప్పుడు మనోడు ఈ సేవలు దొరకగానే నిన్న కొత్త డ్రామా ఏంది, నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలి అని పిటిషన్ వేసాడు. సేవల కోసం చూసిండు, దొరకలే. మళ్ళీ కూడా శివరాజకీయం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆధారాలతో సహా ఈజీగా దొరికిపోతాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చంపినని తెలుస్తుంది. కొంచెం గ్యాప్ ఇద్దామని ఇచ్చి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలని ఇది చేసిండు అన్నట్టు. ఓకే. ఏదైనా సునీత గారు జాగ్రత్తగా ఉండాలి, విజయమ్మ జాగ్రత్తగా ఉండాలి. బాబు గారికి కూడా మనం ఎన్నువించుకుందాం, ఆ కేసును త్వరగా తేల్చేస్తే తొందరగా పాపం ఆడబిడ్డకు న్యాయం జరగాలి, వాళ్ళ తండ్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే.